వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్లో న్యూ విజయస్తు బ్యాచ్లో భాగంగా ఈ రోజు మీరు చదవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే సైకాలజీ అని చెప్పొచ్చు. టెట్కి వచ్చినంత ఈజీగా సైకాలజీ డిఎస్సిలో రాదు. అప్లికేషన్ ఓరియంటెడ్లో చాలా కష్టతరంగా మిమ్మల్ని ఆలోచింపచేసే విధంగా ప్రశ్నలు అనేవి డిఎస్సిలో వస్తాయి. అలాంటి ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయాలంటే అలాంటి పోలిన ప్రశ్నలు మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీకు అందిస్తుంది మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే ఈ సైకాలజీకి సంబంధించి మీరు ఈరోజు చదవాల్సిన షెడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్స్ని ఒకసారి చూసినట్టయితే అభ్యసన బదలాయింపు. అభ్యసన బదలాయింపు అంటే ఏమిటి? అభ్యసన బదలాయింపుని సమర్థించిన వాళ్ళు ఎవరు? అభ్యసన బదలాయింపుకు సంబంధించి ఏ ఏ నిర్వచనాలు ఉన్నాయి? ఆ అభ్యసన బదలాయింపు యొక్క రకాలు అంటే అనుకూల బదలాయింపు అంటే ధనాత్మక బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, పార్శ్వ బదలాయింపు. పార్శ్వ బదలాయింపులో భాగంగా ఏకపార్శ్వ బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు చదవాలి. ఇందులో భాగంగా ముఖ్యంగా చూసినట్టయితే మనం ఇచ్చేటువంటి ఈ మెటీరియల్ ఎంత ప్రామాణికంగా ఉంటుందంటే ఈ టాపిక్కి సంబంధించి గతంలో ఏ ప్రశ్నలు వచ్చాయి, ఏ ప్రశ్నలకు సంబంధించి ఎప్పుడు వచ్చాయి, వాటి యొక్క ఆన్సర్లు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అయితే మళ్ళా మనం ఏం చదువుతాము? అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. ఇందులో సమరూప మూలకాల సిద్ధాంతం, సాధారణీకరణ సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం లాంటి అంశాలన్నీ చదివిన తర్వాత ఆ తర్వాత అభ్యసన అనుప్రయుక్త ఉపగమాలు అంటే సిద్ధాంతాల్లోకి వెళ్తాం. ఇందులో భాగంగా మనం గతంలో ప్రశ్నలు ఎలా వచ్చాయంటే ఈ క్రింది వాటిలో భిన్నమైంది ఏమిటి అని చెప్పి మనకు ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రవర్తనవాద సిద్ధాంతాలు ఏవో తెలుసుకోవాలి, గెస్టాల్ సిద్ధాంతం ఏదో తెలుసుకోవాలి, పరిశీలన వాదము, నిర్మాణాత్మక వాదము, కార్యాత్మక సిద్ధాంతాలు ఏంటో మనం తెలుసుకొని దానికి సంబంధించి ప్రీవియస్ బిట్స్ చేయాలి. బ్రూనర్ సిద్ధాంతం కూడా మనం ఎక్కడ చదువుతాం? అనుభవాత్మక సిద్ధాంతం కూడా చదువుతాం. ఇందులో భాగంగా మనం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి ఈరోజు మనం కేవలం ఈ యొక్క సిద్ధాంతం గురించి చదువుతాం. ఇందులో మనం చూసినట్టయితే చాలా ఈజీగా మీరు చదువుకుంటారు, కానీ అప్లికేషన్ ఓరియంటెడ్లో ప్రశ్న అడిగితే చాలా కష్టతరంగా ఉంటుంది. మన బిట్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలా ఈజీగా మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో భాగంగా ఈ యొక్క అభ్యసన బదలాయింపు సిద్ధాంతానికి సంబంధించి మనకు ముఖ్యంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి మనం చూసినట్టయితే ఇవాన్ పావ్లా గురించి మనం తెలుసుకుంటాం, ఆ ప్రయోగం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఏది సంసర్గం చెందింది, ఏది మనకు చూసినట్టయితే ఏ దశలో సంసర్గం చెందుతుంది, లాంటి అంశాలన్నీ కూడా చదువుకుంటాం. ఆ యొక్క నిబంధన అంటే నిర్వచనం డ్రైవర్ అనే ఒక శాస్త్రవేత్త ఇచ్చారు, దాని గురించి మనం చదువుకున్న తర్వాత దీనికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ కొన్ని చేసి నిబంధనం యొక్క సూత్రాలు మనం తెలుసుకుంటాం. పునర్బలన నియమం, విరమణ నియమం, అయత్న సిద్ధ శాస్త్రం, సాధారణీకరణ నియమం, విచక్షణ నియమం, ఉన్నత క్రమ సిద్ధాంతం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మరియు ఈ యొక్క నిబంధన సిద్ధాంతానికి సంబంధించి మనం ముఖ్యంగా చూసినట్టయితే పురోగమన నిబంధనం అంటే ఏమిటి, తిరోగమన నిబంధనం అంటే ఏమిటి, సకారాత్మక నిబంధనం అంటే ఏమిటి, నకారాత్మక నిబంధనం ఏంటి, అలాంటి అంశాలన్నీ కూడా బేసిక్స్ అన్ని కూడా మనం తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ప్రీవియస్ బిట్ చేస్తాం. దీనికి సంబంధించి సాయంత్రం 50 మార్కులు డైలీ టెస్ట్ ఉంటుంది. వీక్లీ గ్రాండ్ టెస్ట్ 150 మార్కులకు అప్లికేషన్ ఓరియంటెడ్లో కండక్ట్ చేస్తాం. దీనివల్ల మీరు బిట్స్ అనేది మిస్ చేయడానికి అవకాశం లేకుండా చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి.